పక్క నుంచి చూస్తే నందిలా ఉంటుంది. మరో పక్క నుంచి చూస్తే ఏనుగులా కనిపిస్తుంది. హలో గైస్! మీకొక చిన్న ప్రశ్న. అసలు హనుమంతుడు లేని రామాలయం ఎక్కడైనా చూసారా? హనుమంతుడు లేని రామాలయం మన కడప దగ్గరున్న ఒంటెమిట్ట కోదండరామస్వామి టెంపుల్. ఇంకా ఇక్కడ హనుమంతుడు ఎందుకు లేరంటే, మన రాముల వారు ఇక్కడున్నప్పుడు ఇంకా హనుమంతునితో పరిచయం కాలేదని పురాణాలు చెప్తుంటాయి. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, వనవాసంలో ఉన్నప్పుడు సీతమ్మ వారికి చాలా దాహం వేసిందంట. అప్పుడు రాముల వారు తన బాణాన్ని నేలలో కొట్టి పాతాళ గంగని రప్పించారు. అదే ఇప్పటికి గుడి దగ్గర ఉన్న రామతీర్థం. నేను వెళ్ళినప్పుడు బ్రహ్మోత్సవాలకి ప్రిపరేషన్ జరుగుతుంది. బ్రహ్మోత్సవాలకి అట్మాస్ఫియర్ చాలా గ్రాండ్‌గా ఫుల్ డివోషనల్ వైబ్స్‌తో ఉంటుంది. గుడి ఆర్కిటెక్చర్ గురించి చెప్పాలంటే చాలా అద్భుతం, చాలా అందం. చూస్తే మాత్రం మన కళ్ళకి పండగలాగా ఉంటుంది. ప్రతి ఇయర్ ఇక్కడ శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. ఇంక ఈ టెంపుల్‌లో చాలా అద్భుతాలున్నాయి. ఒక శిల్పని ఒక పక్క నుంచి చూస్తే నందిలా ఉంటుంది. మరో పక్క నుంచి చూస్తే ఏనుగులా కనిపిస్తుంది. ఇలాంటి దృశ్యాలు ఈ క్షేత్రంలో చాలానే కనిపిస్తాయి. నాకైతే ఇదొక మ్యాజిక్ లాగా అనిపించింది. మీరు గాని కడప సైడ్ వస్తే ఈ టెంపుల్‌ని తప్పకుండా విజిట్ చేయండి.